ఇది ఇలా జరుగుతుండగానే అమెరికాలో ఉన్న గోర్డన్ లిండ్సే గారు ప్రభు సన్నిధిని చేరారని, ఆయన బదులుగా ఆయన భార్య శ్రీమతి ఫ్రీడా లిండ్సే గారు సంస్థ బాధ్యతలు చేపట్టారని తెలిసి బెన్సన్ మందిర నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం వ్రాశాడు. తరువాత బెన్సన్ అమెరికా వెళ్ళి ఫ్రీడా లిండ్సే గారిని కలుసుకున్నాడు. ఆమె ఆదివారం ఆరాధనలో బెన్సన్ని మాట్లాడమని కోరింది. బెన్సన్ దేవుని ఆత్మచేత నింపబడి బలమైన వర్తమానం అందించి నైజీరియాలోని దేవుని సేవలో పాలిభాగస్తులు కావలసిందిగా వారిని సవాలు చేశాడు. అనేకులు ప్రేరేపించబడి ఆర్థిక సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. కొద్ది నెలలు గడిచాక ఫ్రీడా లిండ్సే సంస్థ సభ్యులు మరికొందరు కలిసి నైజీరియా వెళ్ళి అక్కడ బెన్సన్ కడుతున్న మందిరం చూసి ఆశ్చర్యపోయారు. ఆ సంస్థ వారు అనేక దేశాలలో పేద సంఘాలకు ఆలయం కట్టడానికి ఆర్థిక సహాయం చేశారు. కానీ ఇప్పుడు బెన్సన్ అడుగుతున్న సహాయం ఆ సంస్థ వారు మామూలుగా ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ. పేదవారైన సంఘస్థుల త్యాగం, వారి విశ్వాసం, దేవుని సేవ కొరకైన వారి ఆసక్తి చూసి ఫ్రీడా లిండ్సే సవాలు చేయబడి మందిరంపై కప్పు కోసం అయ్యే ఖర్చు తాను భరిస్తానని వాగ్దానం చేశారు. ఆ ఖర్చు తక్కువేమీ కాదు, కొన్ని వేల డాలర్లు దానికి అవసరమవుతాయి. ఇది వినగానే సంఘస్థులు ఎంతో సంతోషించి దేవుని స్తుతించారు. ఇదిలా ఉండగా బెండల్ రాష్ట్రానికి, అంటే బెన్సన్ ఉంటున్న రాష్ట్రానికి దూరదర్శన్ కేంద్రం మంజూరు చేయబడినట్లు వార్త తెలిసింది. ఆ సమయంలో సంఘ సభ్యురాలిగా ఉన్న గ్రేస్ అనే సోదరి దూరదర్శన్ విభాగంలో పనిచేస్తున్నది. టీవీలో చూపించబోయే అసభ్యమైన కార్యక్రమాలకు చిరాకుపడి బెన్సన్ దగ్గరకు వచ్చి, మీరు సువార్త కార్యక్రమాలు టీవీలో ఇచ్చి ఈ శక్తివంతమైన సాధనం ద్వారా అనేకులను క్రీస్తు వైపు నడిపించండి అన్నది. అంతవరకు ప్రభుత్వం వారు, మిలిటరీ వారు మాత్రమే టీవీలో కార్యక్రమాలు ప్రసారం చేసేవారు. ప్రజలు ఎక్కువగా టీవీలు కొనుక్కోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రజలకు అప్పు కూడా ఇస్తున్నది. టీవీ ప్రజలను ఎంతగా ఆకర్షిస్తుందో బెన్సన్ గమనించాడు. సువార్త కార్యక్రమాలు ప్రసారం చేస్తే ప్రజలు తప్పకుండా దేవుని వైపుకు తిరుగుతారు అనుకున్నాడు. ఈ విషయాలన్నీ భార్యకు చెప్తూ దేశమంతటా త్వరగా అందరికీ సువార్త అందించడానికి ఇది గొప్ప అవకాశం అన్నాడు. కానీ దూరదర్శన్ కేంద్రం ప్రభుత్వం ఆధీనంలో ఉంది. మన ప్రసారాలు టీవీలో రావడం అంత తేలికైన పని కాదు, మార్గరెట్ గుర్తు చేసింది. దేవునికి అన్నీ సాధ్యమే, దేవుడు ప్రభుత్వం కంటే గొప్పవాడు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. ఆ తరువాత బెన్సన్ సోదరి గ్రేస్ను కలుసుకుని టీవీలో మతం సంబంధమైన ప్రచారాలు చేస్తారో లేదో తెలుసుకుని చెప్పమన్నారు. గ్రేస్ టీవీ కేంద్రం ప్రధాన కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతుంటే సంభాషణ అంతా ఆశాజనకంగా అనిపించలేదు. ఆ అధికారి ఒక స్త్రీ. ఆమె గ్రేస్తో మాట్లాడుతూ, వారానికి 15 నిమిషాలు సమయాన్ని కొనాలనుకుంటున్నాం అన్నది. వ్యాపార సంబంధమైన ప్రసారాలైతే 15 నిమిషాలకు $600 చెల్లించాలి. ఇంతకు మీరు ఏం ప్రసారం చేస్తారు అడిగాడు. నేను చర్చ్ ఆఫ్ గాడ్ మిషన్ నుండి వచ్చాను. మా పాస్టర్ గారు క్రైస్తవ కార్యక్రమాలు ప్రసారం చేయాలనుకుంటున్నారు అని గ్రేస్ చెప్పింది. అందుకు ఆ అధికారి తల అడ్డంగా ఊపుతూ, మేము దానిని ఒప్పుకోము. టీవీ కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. నేను బ్రతికి ఉండగా ఏ మతపరమైన కార్యక్రమాలు ప్రసారం చేయబడవు అన్నది. గ్రేస్ ఎంతో బాధపడుతూ వెళ్ళి ఆ విషయాన్ని బెన్సన్కు చెప్పింది. బెన్సన్ ఆమెకు ధైర్యం చెప్తూ, బాధపడకు, దేవుడు తప్పకుండా మార్గం తెరుస్తాడు. మనం టీవీలో మన కార్యక్రమాలు ప్రసారం చేస్తాం విశ్వాసంతో అన్నాడు. మరో 3 వారాలు గడిచాక మరో 2 టీవీ కేంద్రం వారితో మాట్లాడమని మరలా పంపించాడు. వాళ్ళు వెళ్ళి అడిగేసరికి ఆ అధికారికి చాలా కోపం వచ్చింది. ఎందుకు మీకు ప్రత్యేకమైన అనుమతి ఇవ్వాలి? ఈ దేశంలో చాలా క్రైస్తవ సంఘాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. మరికొన్ని సంఘాలు 100 సంవత్సరాలకి ముందు నుండి ఉన్నాయి. వాళ్ళెవ్వరూ ఇలా అడగలేదు. మీ సంఘం పెద్ద పేరున్న సంఘం కాదు. అసలు మీ సంఘం పేరే ఎవరికీ తెలియదు. దాదాపు అరిచినట్లే అన్నది.
తిరిగి వచ్చి జరిగిన విషయం చెప్పాక బెన్సన్ కాస్త ఆలోచనలో పడ్డాడు. ఈసారి స్వయంగా వెళ్ళాడు. 20 నిమిషాల వరకు తన ఆఫీసు గదిలో నుంచి బయటికే రాలేదు. ఆ తరువాత ఇక తప్పదని రుసరుసలాడుతూ ముఖం కందగడ్డలా చేసుకుని బయటకు వచ్చింది. ఆమెను చూడగానే బెన్సన్, మా టీవీ ప్రసారాలను గూర్చి మీతో మాట్లాడాలని వచ్చాను, చాలా నమ్రతగా అన్నాడు. మీరు ఇంతకు ముందు పంపించిన వాళ్ళు మీకేమీ చెప్పలేదా? నేను బ్రతికి ఉండగా క్రైస్తవ ప్రసారాలు టీవీలో రానివ్వను అని కరుకుగా అన్నది. దేవుని సేవకులను అవమానిస్తే దేవుడు సహించడనే విషయం ఆమెకు అవగాహన కాలేదు. దేవుని సేవను ఆటంకపరిస్తే దేవుని ఉగ్రత వస్తుందని ఆమె గ్రహించలేదు. బెన్సన్ లేచి నిలబడి, లేదండి మేడం గారు, మీరు బ్రతికి ఉండగానే మా కార్యక్రమాలు ప్రసారం చేస్తాం. మీరు టీవీలో వాటిని చూసి ఆనందిస్తారు, కానీ టీవీ కేంద్రంలో మాత్రం మీరుండరు, బెన్సన్ ప్రవచిస్తున్నట్లుగానే అన్నాడు. ఆమె హేళనగా నవ్వి, అలా ఎప్పటికీ జరగదు, టీవీలో సువార్త ప్రచారాలు జరగవు అంది. అవును, తప్పకుండా ప్రభునామ మహిమార్థమే ఇది జరిగి తీరుతుంది, బెన్సన్ నొక్కి చెప్పాడు. ఈ సంఘటన దాదాపుగా ఏలియా ఆహాబుతో ప్రవచించినట్లుగా ఉంది. 1 రాజులు 17వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. 3 నెలలు గడిచాయి, ఏమీ జరగలేదు. అయితే బెన్సన్ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నాడు. 3 నెలల తరువాత ప్రభుత్వంలో మార్పులు వచ్చాయి. వివిధ శాఖలో పనిచేస్తున్న అధికారుల పనితీరు విచారణలోనికి వచ్చింది. టీవీ కేంద్రంలో అధికారిగా ఉన్న ఆమె పనితీరు సంతృప్తికరంగా లేక ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు. అంతేకాకుండా గత 6 నెలలుగా ఆమెకు ఎక్కువ జీతం ఇస్తున్నట్లు గుర్తించి ఆ ఎక్కువగా ఇచ్చిన డబ్బు తిరిగి ప్రభుత్వానికి చెల్లించమని ఆదేశించారు. బెన్సన్ ఇదంతా వార్తల్లో విన్నాడు. ఆమె బదులుగా వచ్చిన కొత్త అధికారి పేరు కూడా విన్నాడు. ఆ క్రొత్త అధికారి క్రైస్తవుడు. ఆయన అంతకు ముందు చిన్న ఉద్యోగంలో ఉండి అకస్మాత్తుగా ఉన్నతమైన స్థాయికి హెచ్చింపబడ్డాడు. ఇదంతా దేవుడు జరిగిస్తున్న కార్యమని బెన్సన్ గుర్తించి ఆ మర్నాడే కొత్త అధికారిని కలుసుకుని ఆయన సహకారాన్ని కోరాడు. యేసుప్రభు మీకు ఇంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడు గనుక దేవుని కోసం మీరు చెయ్యగలిగినది చెయ్యండి, బెన్సన్ అన్నాడు. అందుకు ఆయన అంగీకరించి తను చెయ్యగలిగినదంతా చేస్తానని వాగ్దానం చేశాడు. అసలు సమస్య ఏమంటే అది వాణిజ్య సంబంధమైన ప్రచారమై ఉండాలి. ప్రభుత్వం వారు నిర్ణయించిన ఖరీదు మీరు చెల్లించగలరా అడిగాడు ఆ అధికారి. తప్పకుండా ఇస్తాము. 1 గంటకు ఎంత డబ్బు చెల్లించాలి? 1 గంటకైతే $1600 చెల్లించాల్సి ఉంటుంది అన్నారు ఆయన. బెన్సన్ అందుకు ఒప్పుకుని తిన్నగా బ్యాంకు వెళ్ళి తన ఖాతాలో చూస్తే $1604 ఉన్నాయి. బెన్సన్ $4 ఉంచి మిగిలినదంతా తీస్తుంటే బ్యాంక్ మేనేజర్ వద్దని సలహా ఇచ్చాడు. కానీ బెన్సన్ వినలేదు. ఆత్మలు సంపాదించుటే అతని ముఖ్యమైన విషయంగా భావించాడు.